గుడ్ ఈవినింగ్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఎంపికైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కార్పొరేషన్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు చేరువుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పారదర్శకతతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతి విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి కట్టుబడితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు గత ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల అభివృద్ధి పనులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజల్లో శ్రమదానం ద్వారా అభివృద్ధి స్ఫూర్తిని నింపుతున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తి చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని పాలకులలో శ్మశాన వాటికను అందమైన కైలాసవనంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను కూడా మోడల్ శ్మశాన వాటికలుగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉల్లవపాళ్ల గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్కును ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. 21 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పార్కులో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కల్పించనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం తెలిపారు. కుటీర పరిశ్రమలు, ఫర్నిచర్ యూనిట్లు, రైస్ మిల్లులు వంటి పరిశ్రమలకు ఇది పెద్ద ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. గుంటూరులో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మామిళ్లపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై దాడులు మాత్రమే జరిగాయని, టీడీపీ మాత్రం ఎప్పుడూ సిద్ధాంతపరమైన పోరాటాలే చేస్తుందని చెప్పారు. ప్రజలు అందుకే వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాలేక వైసీపీ నేతలు మళ్లీ కుల రాజకీయాలతో ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ పనుల జాప్యంపై మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుమంట్ర మండలం మార్టేర్ ఎస్సీ కాలనీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి పనుల పురోగతిపై విద్యుత్ శాఖ అధికారాన్ని ప్రశ్నించారు. మొత్తం 150 మందికి సోలార్ రూఫ్ టాప్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 25 పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి కేవలం 3 యూనిట్లు మాత్రమే కనిపించాయి. దీంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అబద్ధాలు చెబుతుంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందంటే ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు తీరులో నిర్లక్ష్యం సహించబోమని, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పని అధికారులను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో సందడి నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాంశు స్వామివారిని దర్శించుకోగా ఆలయ పరిసరాల్లో అభిమానులు, భక్తులు భారీగా తరలివచ్చారు. వేములవాడ చేరుకున్న హిమాంశుకు భీమేశ్వర సదన్ మైత్రి నిలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న హిమాంశు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో రమాదేవి హిమాంశుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హిమాంశును చూసేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి కనబరిచారు. ఆలయ ప్రాంగణంలో యువత అభిమానులు హిమాంశుతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. సింహాచలం భూములు ఆక్రమిస్తే ఖచ్చితంగా వాటిని తొలగిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజయ వెంకట్రావు స్పష్టం చేశారు. కోర్టు కేసులు లేదా కొన్ని కారణాంతాల వల్ల జాప్యం జరగవచ్చేమో కానీ దేవస్థానం భూములను ఆక్రమిస్తే తొలగించడం ఖాయమన్నారు. ఈ నెల 29వ తేదీన స్వాతి నక్షత్ర సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో హోమం నిర్వహిస్తున్నట్లు ఇవో తెలిపారు. విశాఖపట్నం సింహాచలంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజయ వెంకట్రావు ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి స్వాతి నక్షత్ర హోమం వివరాలు తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులకు వేసవ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, భీమారం మండలాల్లో ధాన్యం కొనుగోలు సమస్యలు రైతులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసినటువంటి వరి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, తేమ శాతం పేరుతో అనవసర కోతలు వేస్తున్నారని, సరైన మౌలిక సదుపాయాలు లేవని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న మంథని, కాటారం ప్రధాన రహదారిపై రైతులు వడ్ల బస్తాలతో బైఠాయించి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండించిన పంటను రాత్రింబావులు కాపాడుకోవాల్సి వస్తోందని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కొంతమంది రైతులు రోడ్డుపై పడ్డ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంథని కాటన్ ఆధారపై ట్రాఫిక్ తీవ్ర అంతరం ఏర్పడింది. తక్షణమే ధాన్యం కొనుగోలు చేస్తామని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ప్రధాన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ముద్దురు కుమారుడు ఫరహాన్తో కలిసి నాంపల్లి మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ బషీర్బాగ్లోని సిపి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు నగర పోలీసు కమిషనర్ను కలిసి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, న్యాయం తక్షణమే జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసులో నిజమైన నిందితులను బయటకు తీసుకొచ్చి కఠిన శిక్షలు విధించాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని దుర్గా వైన్లో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. వైన్ షాప్ పర్మిట్ హాల్లోని ఫర్నిచర్ అంతా ఒక దగ్గరికి చేర్చి దానిపై చెత్తాచెదనం వేసి కాల్చివేశాడు. మంటలు అంటుకోవడంతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో మట్టి టిప్పర్ల రాకపోకలపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిట్టూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన లోడుతో వెళ్తున్న మట్టి టిప్పర్లను స్థానికులు అడ్డుకుని నిరసనకు దిగారు. సుల్తానాబాద్ మండలం కుదురుపాక ప్రాంతం నుంచి వస్తున్న టిప్పర్ల వల్ల గ్రామంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిట్టూరు గ్రామం గుండా టిప్పర్లు వెళ్లడానికి వీల్లేదంటూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని టిప్పర్ల రాకపోకలపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మండలంలోని పెద్దరాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను కుక్కునూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వడిత్య వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ బెదిరించి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేసింది. 2023లో కుటుంబ అమ్మకాలపై సమాచారం ఇవ్వాలని నమ్మించి తనతో పరిచయం పెంచుకున్నాడని, ఆ తర్వాత బలవంతంగా లోపరుచుకుని 3 ఏళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన భర్త పిల్లలను వదిలి తనతో ఉండాలని ఒత్తిడి చేసినట్లు కూడా తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిపై వెంకన్న అనే వ్యక్తి మరణం తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి వివాదం నెలకొంది. వెంకన్న అనే వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అంబులెన్స్ సౌకర్యం అందించలేదంటూ స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఘటనపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆసుపత్రి వైద్యులు ఈ ఆరోపణలు ఖండించారు. వెంకన్న ఆసుపత్రికి చేరే సమయానికి ఆయన మృతి చెందినట్లు నిర్ధారించామని, వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో పోలీసులు గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబ తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్స్, బిందెలు, పైపులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే ఆ సామాగ్రి చిలుకోడు గ్రామంలోనూ పాత ఇనుప సామాను షాపులో కనిపించడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా గుడుంబ తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సంబంధిత అధికారుల సమక్షంలో ధ్వంసం చేయాలి. ఇందుకు సంబంధించిన పంచనామా రికార్డులను నిర్వహించడం కూడా నిబంధనల్లో భాగం. కానీ ఘటనలో స్వాధీనం చేసుకున్న డ్రమ్ములు, బిందులు నేరుగా పాతినిము దుకాణానికి చేరుకోవడంతో పోలీసుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రి పోలీస్ స్టేషన్కి కాకుండా పాతినిము షాప్కి ఎలా వెళ్ళింది, వాటిని ధ్వంసం చేయకుండా విక్రయించడానికి కారణాలు ఏంటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో చైన్ స్నాచింగ్ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 70కి పైగా కేసులు ఉన్న దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జనవరి 3న జయరాం విజయలక్ష్మి అనేటువంటి 60 ఏళ్ల వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ముఖానికి మాస్క్, హెల్మెట్ ధరించిన నిందితుడు షేక్ కృపారావు బ్లాక్ యూనికాన్ బైక్పై వచ్చి ఆమెను మాటల్లో పెట్టి అవకాశాన్ని చూసుకుని మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో బెంగళూరులో నిందితుల కదలికలను గుర్తించారు. బస్టాండ్ వద్ద 2 నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 23 జరిగిన చింతలపాటి మధు హత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఓ బైకు, ఓ కత్తి, అలాగే 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు 2007లో సూర్యాపేట మండలం ఎర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ ప్రతీకారంగానే ఈ ఘటన జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.
రైతులను టన్నుల తూకాల్లో మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. చీనీ, మొక్కజొన్న, వేరుశనగ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ తక్కువ తూకాలు చూపించి లక్షల్లో టోకరా వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కమ్మ టెంపుల్ సమీపంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వే బ్రిడ్జ్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు పట్నం పోలీస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు. ఇక్కడ తూకం వేసిన తర్వాత అనంతపురంలో మళ్లీ తూకం వేయగా 3 నుంచి 4 టన్నుల వరకు తేడా వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో టన్ను విలువ దాదాపు 60,000 రూపాయల వరకు కావడంతో భారీ నష్టం జరిగిందని వాపోతున్నారు. రైతులు ప్రశ్నించగా కాంటా రిపేర్లో ఉంది అంటూ నిర్వాహకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడని సమాచారం. రైతుల ఆగ్రహం పెరగడంతో రాత్రికి రాత్రి వే బ్రిడ్జ్ తొలగించి షాప్ మూసివేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కల దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. కాలనీకి చెందిన 60 ఏళ్ల మారే రాములమ్మ తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలోని చెట్ల ప్రాంతానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా కుక్కల గుంపాంపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డామని స్థానికులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. వీధి కుక్కల నియంత్రణలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించారని, గతంలోనూ అనేక మార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మద్యం ధరల పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు మద్యం ప్రియుల పేరిట వినతిపత్రం రాసినట్లు లేఖ సిరిసిల్ల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు చలామణి అవుతున్నట్లు లేఖలో తెలిపారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పేరు నుంచి 30% రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముప్పాళ్ల మండలంలో ప్రత్యర్థిపై హత్యాయత్నం కలకలం రేపింది. బుల్లెట్ బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల శివారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సత్తెనపల్లి నుంచి చాగంటివారిపాలెం వెళ్తున్న శివారెడ్డిని ప్రత్యర్థి వీరారెడ్డి ట్రాక్టర్తో వెంటనే ఢీకొట్టినట్టుగా సమాచారం. ఈ ఘటనలో శివారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ముందుగానే రెక్కి నిర్వహించి దాడికి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్టీ కాలనీకి చెందినటువంటి 1.5 బాలుడు అభిలాష్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారింటి వద్ద ఆడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న చేపల చెరువులో కాలు జారి పడిపోయాడు. సమయంలో ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులకు విషయం తెలియకపోవడంతో కొంతసేపు చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత సమీపంలో చేపల గుంటలో బాలుడు మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో గ్రామంలో విషాచాలనుకున్నాయి. ఒక్కసారి జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు. చిన్నారి మృతి వార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన విద్యార్థి అజయ్ బావిలో పడి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నిండుగా ఉన్న నీటిని మోటార్ల సాయంతో తొలగించి బాలుడు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇటీవల సిరిసిల్ల శాంతినగర్ శివార్లో 2 విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం జిల్లాలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి చెరువులు, బావుల వద్దకు ఈత కోసం వెళ్లవద్దని యువతకు విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. హైదరాబాద్ బాగంబర్పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పార్కుల్లో నేపాల్కు చెందిన మహిళను ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉరివేసుకుని మృతి చెందింది. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో పనిచేస్తున్న షేర్ బహదూర్ సావంత్, ఆయన భార్య కళా సావంత్ మధ్య గత రాత్రి కుటుంబ కలహాలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన కళా సావంత్ ఈ తెల్లవారుజామున సమీపంలోని జీహెచ్ఎంసీ పార్కు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బు, నగల కోసం కన్నతలపైనే కూతురు కత్తిదాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన రమణమ్మపై ఆమె కుమార్తె సుమతి గొంతు కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడ్డ రమణమ్మను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు రిఫర్ చేశారు. ఇటీవల రమణమ్మ కుమారుడు మృతి చెందగా అతని ఇన్సూరెన్స్ డబ్బులు రమణమ్మకు వచ్చినట్లు సమాచారం. ఆ డబ్బులు అలాగే నగల కోసమే సుమతి దారుణానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్ఐ జిల్లాని ఘటనాస్థలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.